హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా పొద్దున్నే లేచాను ఆ రోజు సాటర్డే రోజు. లేచి లేవగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి వచ్చి రైస్ అయితే కడుగుతున్నానండి. రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాకైతే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఏం లేదండి. నిన్న ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, వంటకి వెళ్తుంటే వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఇంకా రాగానే అలానే పడుకున్నామండి. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా పని ఏం చేయబుద్ధి కాలేదు. సో టిఫిన్ కూడా ఏం నానబెట్టలేదు. ఇంకా నిన్నటి పాలు కూడా అలానే ఉన్నాయండి. చాలా తోడుపి కూడా ఏం పెట్టలేదు. ఇంకా నిన్న లేం కదా, పాలు ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళాము. ఇంకా రాగానే కాగబెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. ఇప్పుడు ఆ పాలలో అయితే మా పాపకి ఇంకా కెలోంజీస్ ఉన్నాయండి. ఇంకా వేసి పెడతాము, తింటుంది. అవి కూడా ఇష్టమే తనకైతే. కానీ ఈ మధ్యలో ఇంకా పెట్టట్లేదు. ఒక 4-5 డేస్ అయితే గ్యాప్ ఇచ్చాను. ఇక్కడైతే అక్కడ రైస్ కడిగి పాలు కూడా స్టవ్ మీద పెట్టేసి ఇల్లు ఉడవడం స్టార్ట్ చేస్తున్నానండి. ఇల్లు ఉడుస్తుంటేనే బయట మోటార్ వేసి వచ్చానండి. అదైతే నిండిపోయిందని మళ్ళీ వెళ్ళి ఒకసారి మోటార్ బంద్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలానే ఉంటుందండి, ఇల్లు ఉడుస్తుంటే అటు ఇటు తిరగడమే సరిపోతుంది. మా బాబు మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. సో ఇలా మొత్తానికైతే ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇంకా నిన్న ఈవినింగ్ కూడా ఊడవలేదు. ఇంకా వచ్చేసరికి నైట్ అయిందని చెప్పాను కదా. సో ఈవినింగ్ ఊడవలే కాబట్టి కొంచెం డస్ట్ ఎక్కువగానే ఉంది. ఇక్కడైతే కిచెన్లో నుంచి హాల్లోకి అయితే ఊడ్చుకొని వచ్చాను. తర్వాత అయితే బెడ్రూమ్లో ఇంకా బెడ్ అంతా నీట్గా సర్దేసి బెడ్రూమ్ కూడా ఊడవాలండి. ఇక్కడైతే బెడ్రూమ్ కూడా ఊడ్చేసానండి. ఊడ్చి ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను. ఇంకా హాల్ కూడా మొత్తం ఊడ్చేసాను. చూడండి ఎంత డస్ట్ ఉందో హాల్లో అయితే. ఇంకా హాల్లోనే ఎక్కువ డస్ట్ ఉంటుందండి, ఎందుకంటే పిల్లలు ఆడడం ఇంకా అవి ఇవి పేపర్లు చింపిపోయడం అట్లా. కిచెన్లో ఇంకా బెడ్రూమ్లో అయితే తక్కువగానే ఉంటుంది. కానీ సో ఇంక ఇక్కడ ఇది ఉడవడం కంప్లీట్ అవ్వగానే కిచెన్లోకి అయితే వచ్చేసానండి. వచ్చి మా హస్బెండ్కి అయితే టీ పెడుతున్నాను. పాలు ఇందాకనే వేడిపెట్టి వెళ్ళాను కదా, పాలు అయితే కాగాయండి. సో ఫస్ట్ అయితే పాలను బాగా మరిగించానండి, ఎందుకంటే పాలు తొందరగా ఖరాబ్ అవుతున్నాయని చెప్పాను కదా. మళ్ళీ వాటిని మరిగించకుండా టీ పౌడర్ ఇంకా మన షుగర్ వేసామనుకో మళ్ళీ అవి వేస్ట్ అయిపోతుంది పాలు ఖరాబ్ అయితే. అందుకనేసి ఫస్ట్ అయితే పాలు బాగా మరిగించాను. ఇక్కడ చూడండి షుగర్ కూడా అయిపోయింది, ఇంకా రీఫిల్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ అయితే మా హస్బెండ్కి టీ పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే పాపకి చెప్పాను కదా, ఇంకా ఈ మోస్ట్లీ ఉంటాయి కదా, ఇవైతే వేస్తున్నానండి పాలల్లో. వీటికి కూడా చీమలు పట్టాయండి మొన్ననైతే. ఇంకా వాటికి క్లిప్ పెట్టేశాను. చీమలు క్లిప్ పెట్టినా కూడా పట్టాయి, లోపల కొన్ని అయితే ఉన్నాయనేసి ఇక్కడ ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో వేసుకొని ఇంకా చీమలు లేకుండా చూసేసి చిన్న బౌల్లో అయితే మా పాపకి వేస్తున్నానండి. దీంట్లో హనీ కానీ ఇంకా షుగర్ కానీ ఏమైనా డైరెక్ట్ పాలలో వేసి ఇచ్చేస్తాను. దాంట్లోనే హనీ ఉంటుందండి, కొంచెం స్వీట్గానే ఉంటాయి. దాంట్లో ఉండే ఇంకా రేజిన్స్ అవన్నీ ఉంటాయి. అవైతే మంచిగా మా పాప అయితే చాకి అని తీసుకొని తింటూ ఉంటుందండి. ఇక్కడైతే పాలల్లో వేసి మా హస్బెండ్కి ఇచ్చి వచ్చాను. మా హస్బెండ్ అయితే మా పాపకు తినిపిస్తూ ఉన్నాడండి. ఇంకా నా కోసం అయితే ఇక్కడ హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను. అలాగే ఇంక ఇక్కడ టీ అయ్యే గ్యాప్లో అయితే కూరగాయలు కట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. పొద్దున్నే మా హస్బెండ్ నుండి మా బాబు అయితే మార్కెట్కి వెళ్ళి పాలకూర తీసుకొచ్చారండి. ఏం కూరగాయలు సరిగా లేవట. సో పాలకూర ఒకటే ఉంది మంచిగా అనేసి పాలకూర తీసుకొచ్చారు. కూరగాయల రేట్లు అయితే అసలు మండిపోతున్నాయండి. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే అంతే, ఇక రేట్లు అయితే ఫుల్గా ఉండిపోతాయి. మెయిన్గా టమాటాలకైతే బాగా రేట్లు పెరుగుతాయండి. సో ఇంక ఇక్కడైతే పాలకూర కూడా కొంచెమే తీసుకొచ్చారు. అది కూడా కొంచెం మామూలుగానే ఉంది. పాలకూర అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే తోటకూర తీసుకొస్తా అన్నారు. ఇంకా తోటకూర అయితే నాకు కట్ చేయడానికి టైం పడుతుంది అని నేను ఇంకా పాలకూర తీసుకురమ్మన్నానండి. ఇంకా తోటకూర చూస్తే కూడా బాగాలేదంట. ఇంకా పాలకూరే కొంచెం బెటర్గా ఉందనేసి పాలకూర అయితే తీసుకొచ్చారు. ఆ కర్రీ కూడా కొంచెమే అయిందండి. మా కోసం అయితే నిన్న బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా అది అలానే ఉంది, అది సరిపోతుంది. మెయిన్ ఇది పాప కోసం అండి. ఇంకా మా పాప అయితే ఆకుకూరలు ఫ్రైలు బాగా తింటుంది, ఇవైతేనే ఇష్టంగా తింటుంది అనేసి ఇంక ఇదైతే చేస్తున్నాను. ఇక్కడైతే దీన్ని అయితే చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో కట్టలు అయితే. ఇవి ఈ సీజన్లో ఎక్కువ దొరకవు కదా, అందుకే వాళ్ళైతే కట్టలు చిన్న చిన్నగా కట్టారండి. సో ఇంక ఇక్కడైతే తొందరగా అయితే పాలకూర క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేయగానే దీంట్లో అయితే సాల్ట్ వాటర్ వేసి కడుగుతానండి నేనైతే. లేదంటే ఇంకా తినే సోడా ఉంటుంది కదా, అదైనా వేసి కడుగుతాను. ఈరోజు ఇంట్లో అయితే తినే సోడా లేదండి, అందుకనేసి కొంచెం సాల్ట్ వాటర్లో అయితే కడిగేసాను. ఇది క్లీన్ చేసుకునే గ్యాప్లో టీ కూడా అయిందండి. ఇంకా టీ అయితే మా హస్బెండ్కి పోసిస్తున్నాను. హాట్ వాటర్ కూడా ఇంకా అయ్యాయి. హాట్ వాటర్ అయితే ఫస్ట్ నా కోసం బౌల్లో వేసుకున్నాను. ఇంకా నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని హనీ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఇంకా మా హస్బెండ్కి టీ పోసిద్దాం మళ్ళీ తిడతాడనేసి ఇంకా టీ అయితే పోస్తున్నానండి. ఈ గ్యాప్లో అయితే మా హస్బెండ్ మా పాపకైతే తినిపించేశారు. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్కి టీ ఇచ్చేసి వచ్చి ఇంకా నాకు ఇక్కడ హనీ అయితే వేసుకుంటున్నానండి గ్లాస్లోకి అయితే.
ఇంకా నీళ్ళైతే బాగా కాగాయనేసి ఇంకా పక్కనైతే పెట్టేశాను. పక్కన పెట్టి ఇంకా స్టవ్ మీదనే రైస్ అయితే పెడుతున్నానండి. రైస్ పెట్టే ముందైతే బాబు కోసం పాలక్ రైస్ చేద్దామనేసి ఇంకా కడిగి నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా, అందులోంచి కొన్ని రైస్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకున్నాకైతే ఇందాక సగం కట్ చేసి సగం అక్కడే పెట్టాను పాలకూర. మొత్తం ఇప్పుడైతే కట్ చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా ఇలాంటి పాలకూర, తోటకూర అలాంటివి ఉన్నప్పుడు ఇంకా మా బాబుకి కూడా రైస్ చేయడం తొందరగా అయిపోతుందండి. నాకైతే ఇంకా వెంటనే ఆ పాలకూర కొంచెం ఇంకా రైస్ వేసి రైస్ చేస్తాను. కానీ ఇవి లేనప్పుడు అయితే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను. ఉగ్గైనా లేదా ఏదైనా ఇంకేదైనా ఉడకబెడతాను. కానీ పాలకూర, తోటకూర అలాంటివి ఉన్నప్పుడు అయితే మాతో పాటు మా బాబుకి కూడా ఒక సైడ్ పెట్టేస్తాను. ఇంకా తనకు కావాల్సింది కూడా తనకు అయిపోతుంది. పని కూడా కొంచెం తొందరగా అయిపోతుందండి. ఇక్కడ చూడండి పాలకూర క్లీన్ చేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈలోపు రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా అది ఆఫ్ చేసుకున్నాకైతే ఇక్కడ పాలకూరలో కొంచెం సాల్ట్ వేసి కడుగుతున్నాను. తినే సోడా వేసి కడుగుతాను కానీ అది లేదండి. ఇంకా అందుకనేసి ఇక్కడ ఉప్పు వేసి కడుగుతున్నాను. ఇంకా ఈ పాలకూర అయితే బాగా 1-2 సార్లు కడుక్కొని ఇంకా దాంట్లో వాటర్ పోసి పక్కన పెట్టేసి అయితే తర్వాత దీంట్లోకి ఇంకా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కట్ చేసుకోవాలండి. ఇంకా దాన్ని అయితే కడిగి పక్కన పెట్టానండి. పెట్టాకైతే ఇక్కడ ఆనియన్ను పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి ఎక్కువనే వేసానండి. ఈరోజు కొంచెం కారంగా అనిపించింది కర్రీ అయితే. ఇంకా నెక్స్ట్ టైం అయితే చూసుకోవాలండి. మెయిన్గా ఇది మా పాప కోసం చేస్తున్నాను కదా, సో స్పైసీ తింటుంది కానీ మరీ కొంచెం ఎక్కువైనా పిల్లలు స్కూల్లో ఇబ్బంది పడతారు కదా అనేసి అనిపించింది నాకైతే. నేను పాలకూర చూసేసరికి నాకు చాలా అనిపించిందండి. అది ఒక్కసారి పొయ్యి మీద వేయగానే ఒకటే ఉడుకుడుకు మొత్తం ఒక గంటెడు కర్రీ అయిపోయింది. అలా అయ్యేసరికి కొంచెం కారం ఎక్కువ అనిపించింది. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి కూడా తక్కువగానే వేసాను కానీ ఆ కర్రీకి ఆ పచ్చిమిర్చి ఎక్కువనే అయిపోయాయండి. అవి కట్ చేసుకోగానే ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్గా మనం తోటకూర ఎలా వండుకుంటామో అలానే పాలకూర కర్రీని కూడా ప్రిపేర్ చేస్తానండి నేనైతే. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి. పాలకూర పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా చేస్తే అనేసి. చూడండి ఒకసారి అయితే నా ఛానల్లో ఉంది. ఇంక ఇక్కడైతే దీనికోసం ఫస్ట్ ఆయిల్ తీసుకున్నాను. అలాగే తర్వాత అయితే జీలకర్ర వేసుకున్నానండి. ఇంకా అవి ఫ్రై అయ్యాకైతే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కూడా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని తర్వాత అయితే పాలకూర వేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకోవడం ఉడికించుకోవడమే అండి. పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఇంకా దీంట్లో మరి కొంచెం ఈ ఆకు తక్కువ ఉన్నది అనుకున్నప్పుడు పెసరపప్పు కొంచెం నానబెట్టి వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇంక ఇక్కడ చూడండి పాలకూర కూడా యాడ్ చేసుకుంటున్నాను. పాలకూర చూడండి చూస్తే కొంచెమే అయిపోయింది. ఇంకా మా పాపకు కొంచెం బాక్స్లో పెట్టగా మాకు కొంచెమే మిగిలిపోయిందండి. ఇంకా ఎలానో అలా దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. ఇంకా నిన్నటి బెండకాయ కూర ఉంది కదా, సో అలా అయితే ఇంక ఇక్కడైతే ఒక సైడ్ బాబు కోసం కూడా పాలక్ రైస్ చేద్దామనేసి అయితే కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి గిన్నెలోకి అయితే. ఇది కూడా మీకు రెసిపీ షేర్ చేశాను. ఈ పాలక్ రైస్ అయితే మా బాబు ఇష్టంగా తింటాడండి. ఇంక తింటే పిల్లలకైతే మోషన్ అలా కూడా ఫ్రీ ఉంటుంది. ఇంకా మోషన్ కొంచెం మంది పిల్లలకైతే టైట్ ఉంటుంది కదా, అలాంటి పిల్లలకు కూడా ఇట్లా పాలక్ రైస్ పెడితే ఇంకా మోషన్ ప్రాబ్లం కూడా ఫ్రీ అయిపోతుందండి. నిన్న మా బాబు అక్కడికి వెళ్ళొచ్చాం కదా, ఇంకా అక్కడ ఏది పడితే అది తిన్నాడు. నైట్ అయితే ఫుల్గా ఏడ్చాడండి. మధ్యరాత్రి లేచి ఏడుస్తూనే ఉన్నాడు. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే మస్తు సతాయించి మళ్ళీ పడుకున్నాడండి. ఇంకా నైట్ నిద్ర కూడా సరిపోలేదు నాకైతే సరిగా. ఇంకా ఊర్లోకి వెళ్ళొచ్చాం కదా, అక్కడ ఊర్లోకి వచ్చేసరికో ఏమో కానీ అసలు మా బాబుకైతే ఏమైందో అర్థం కాలేదు. భయపడి నిద్రలోనే ఏడుస్తూ ఉన్నాడండి. కళ్ళు తెరవకుండా ఏడ్చాడు. భయం అనిపించింది నాకైతే. ఇంకా కొద్దిసేపటికి లేపి వాటర్ తాపించాం. అలా ఇంకా కడుపు నొప్పి లేచినట్టుందని కడుపు నొప్పి సిరప్ వేస్తే ఇంకా అప్పుడు కొంచెం అటు ఇటు బొర్రి అయితే పడుకున్నాడండి. అందుకనేసి ఇప్పుడు పాలక్ రైస్ అయితే కొంచెం తనకి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. పాలక్ రైస్ అయితే చేస్తున్నానండి. ఇంకొక సైడ్ అయితే నిన్న ఇంటికి వెళ్ళామని చెప్పాను కదా, మా మమ్మీ అయితే మా పాప కోసం ఇక్కడ కార చేసిందండి. సో మా పాప అప్పాలు అని ఒకటే అడుగుతుంటే ఇంకా మా మమ్మీ చేసిందండి. అదైతే తీసుకొచ్చుకున్నాం. ఇంకా నైట్ సర్దలేదు. ఇప్పుడే దాన్ని అయితే బౌల్లోకి వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత అయితే వంట పని అయిపోగానే పాపనైతే స్నానం చేయించానండి. స్నానం చేయించాక ఇక్కడైతే లంచ్ బాక్స్ పెడుతున్నాను. ఆల్రెడీ రైస్ కూడా చల్లార పెట్టానండి. స్నాక్స్ కోసం అయితే ఈరోజు బిస్కెట్స్ పెట్టమని అడిగింది. సో అందుకనేసి బిస్కెట్స్ పెట్టాను. ఒక సైడ్ రైస్, ఇంకొక సైడ్ అయితే కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. పెట్టేశానండి. అలాగే వాటర్ బాటిల్లో కూడా వాటర్ పోసేసాను. ఇంకా ఈరోజు అయితే కొంచెం మామూలుగానే ఉందండి. మా బేబీ అయితే బాగా ఇట్లా ఏడవడం అలాంటిది ఏం లేదు. ఇంకా తనకు కొంచెం అయితే అలవాటు అయిపోతుందండి. రోజుకి అయితే కొంచెం చేంజ్ కనపడుతుంది తనలో అయితే.
ఇంక ఇక్కడ చూడండి లంచ్ బాక్స్ పెట్టాకైతే మా పాప వెళ్ళి మా హస్బెండ్ దగ్గర ఎలా పడుకుందో ఇంకా గారాబంగా పడుకుందండి. అలా పడుకుంటే స్కూల్కి తీసుకెళ్ళడేమో అనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో వెళ్ళి రెడీ అయిపోయి ఇంకా వచ్చేసాడు. వెళ్దాం నాన్న అంటే ఇంకా ఎలా అయినా వీళ్ళని పంపించేలానే ఉన్నారు. ఇంకా ఏడ్చినా లాభం లేదనుకొని ఇంకా వెళ్తుందండి. ఇక్కడైతే ఇంకా తను స్కూల్కి వెళ్తుంటే మా బాబు ఒకటే ఏడుపండి, తను కూడా వెళ్తానని ఇక్కడ చూడండి ఇంకా బయటకు అయితే పరిగెత్తుతున్నాడు. తనను కూడా బైక్పై తీసుకెళ్ళాలనేసి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇద్దరిని కూర్చోబెట్టుకోరాదు కదండి, మళ్ళీ స్కూల్లో గేట్ దగ్గర నుండి ఇంకా క్లాస్ రూమ్ వరకు అయితే మా పాపను ఎత్తుకొని వెళ్తాడు. ఇంకా బాబు ఉన్నాడు అనుకో ఎత్తుకొని వెళ్ళరాదు కదా, నడిపించుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ తను ఏడ్చినా కానీ ఇంకా బాబుని చూసుకుంటూ పాపనైతే చూసుకోవడం రాదు కదండి, అందుకనేసి ఇంకా బాబుని అయితే ఇంటి దగ్గరే వదిలేసి వెళ్ళాడు. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకా హాల్ చూడండి ఎలా చేశారో పిల్లలు అయితే. ఇది మొత్తం సర్దుతున్నానండి. ఇది సరదాకైతే బాబుని పడుకోబెట్టి ఇంకా వీడియోలు అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు అయితే పొద్దున్న నుండి పడుకోబెట్టడానికి ట్రై చేస్తున్నా, అస్సలు పడుకోవట్లేదండి. అందుకనేసి ఈరోజు అయితే కంగారుగా మాట్లాడుతున్నాను నేనైతే. ఒక్కొక్కసారి అయితే ఇంకా ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కాలే కంగారులో అయితే. అస్సలు పడుకోవట్లేదండి అసలు. ఏదైనా పని ఉంది ఇంకా ఇది చేసుకోవాలని ముందుగా అన్నీ ప్లాన్ చేసి పెట్టుకున్నాను, కానీ మా బాబుతో అయితే అస్సలు అవ్వదండి. ఇంక ఇక్కడైతే ఇల్లు కూడా ఎంత డస్ట్గా ఉందనేసి అన్నం మెతుకులు అవి ఇవి ఇంకా తిని పడేశారని ఇల్లు కూడా ఊడుస్తున్నానండి. ఇంకా పొద్దున్న నుండి సాయంత్రం వరకు అయితే ఇల్లు ఒక 5-6 సార్లు ఊడ్చినా కానీ సరిపోదండి. ఇక్కడ ఇల్లు ఊడ్చైతే బట్టలు మడత పెడుతున్నానండి. నిన్ననైతే బట్టలు మడత పెట్టుకోలేదు, సో ఇంకా ఆ బట్టలు అయితే మడత పెడుతున్నాను. ఇంకా మా బాబు చూడండి కొద్దిసేపు పడుకున్నాడు, లేచాడు. ఇంకా నేను మా బాబు పడుకున్నాక ఓన్లీ ఫ్రెష్ అయ్యి జస్ట్ ఇల్లు ఊడ్చేసానండి, బొమ్మలన్నీ సర్దేసి ఇంకా బట్టలు మడత పెడదామని అయితే స్టార్ట్ చేస్తానో లేదా ఇంకా లేచేసాడు. నేనేమో ఇంకా వీడియోలో ఎడిటింగ్ చేసుకోవాలేమో, బాబు పడుకున్నాడు కదా ఇంకా కొన్ని పనులు చేసుకోవాలని నేను అనుకుంటే తనేమో లేచాడండి. లేవగానే ఇలా పడుకోబెడదామని ట్రై చేశాను, చూడండి పడుకున్నట్టే యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా నేను పడుకున్నాడు కదా అని అటు ఇటు తిరుగుతూ మళ్ళీ పడుకోబెట్టానండి. ఇంకా పడుకోబెట్టగానే లేచేసాడండి. ఇంకా లేచి కిందికి దిగి అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా తను ఆడుకుంటుంటే నేనైతే బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నానండి. నిన్న అసలు బట్టలు పిండాను, ఇంకా ఎండేసాను. వెళ్ళేటప్పుడు మళ్ళీ వర్షం వస్తుందేమో అనేసి అన్నీ తీసి సోఫాలో వేసి వెళ్ళాను, ఇంకా అలానే ఉన్నాయి. ఇంక ఇప్పుడు వీటిని అయితే మడత పెట్టేస్తున్నానండి. ఇంకా ఇవి మడత పెడుతుంటే చూడండి అన్ని అటు లాగుతున్నాడు ఇటు లాగుతున్నాడు, బట్టలు కూడా మడత పెట్టనివ్వట్లేదండి. ఇంక ఎత్తుకోమని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా అటు సైడ్ వెళ్ళు నాన్న బొమ్మలు ఉన్నాయంటే ఇంకా అటు హాల్లోకి అయితే వెళ్ళిపోయాడండి. నేనైతే ఇంకా వెళ్ళాడు కదా అనేసి ఫాస్ట్గా బట్టలు అయితే ఇలా పడితే అలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా ఈ బట్టలు ఫోల్డ్ చేస్తే ఒక పెద్ద పని అయిపోతుంది నాకైతే. ఇంకా చూసారు కదా మళ్ళీ నేను 1-2 మడత పెట్టానో లేదో మళ్ళీ వచ్చేసాడండి. ఇంకా వచ్చి బట్టలన్నీ లాక్కుంటున్నాడు, అసలు ఇవ్వట్లేదు నేను మడత పెడతానంటే. ఎక్కడ కింద పడతాడో అనేసి నాకు భయం వేస్తుంది. ఇంకా మొత్తానికైతే ఈ బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సెల్ఫ్లలో అయితే మొత్తం సర్దేశాను. ఇంక ఇవి సర్ది బాబుని పట్టుకొని అయితే వీడియోలకు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలండి వెళ్ళి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇద్దామని ఇక్కడ కూర్చున్నానండి. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. మా బాబుని పడుకోబెట్టి నేను ఫ్రెష్ అయిపోయి కొంచెం పని చేసుకొని ఇంకా అన్నం తిన్నానండి. తినేలోపు మళ్ళీ లేచి ఆడుతున్నాడు. నేను వాయిస్ ఓవర్ ఇద్దామని కూర్చున్నాను. కూర్చోబెట్టి బొమ్మలన్నీ వేసి చూడండి ఇంకా ఎలా సౌండ్ చేస్తున్నాడో చూపిస్తాను. ఏం సౌండ్ అది? ఏం సౌండ్ అది? ఏం సౌండ్ చేస్తున్నావు నువ్వు? ఏం సౌండ్ అది? మమ్మీ పని చేసుకోదా? అక్కెటిపోయింది? అక్కెటిపోయింది? ఆడుకో, దీంతో ఆడుకో. వెళ్ళు ఆడుకోపో, వెళ్ళు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? బూ ఇడ్జుడు దొంగ, మూతేంది అలా పెడుతున్నావు? సౌండ్ చేయి. వీడియో ఆన్ చేయగానే సౌండ్ చేయట్లేదు. సౌండ్ చేయి, సౌండ్. ఇంక ఇక్కడ ఆ బొమ్మ చూసారు కదా, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ బొమ్మతో అయితే ఒకటే సౌండ్ చేస్తున్నాడండి మా బాబు. ఇంకా మొత్తానికి మా బాబుని పడుకోబెట్టేసి ఇంకా నిన్నటి వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒకటే అల్లరి చేస్తుంది.
ఇక వెళ్ళి బాబునైతే పడుకోబెట్టి వచ్చేసానండి. ఇంక ఇక్కడ చూడండి మా పాప స్కూల్ నుండి వస్తూ వస్తూ ఒక లాలీపాప్ని ఇంకా చిన్న స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకొచ్చుకుందండి. ఇంకా నిన్న మా హస్బెండ్ అడిగిందంట స్ప్రైట్ అనేసి, అందుకనేసి అయితే తీసుకొచ్చారు. తను కొంచెమే తాగిందండి, కొంచెం మేమే తాగేసాము. ఇక్కడైతే ఈవినింగ్ మా పాప స్నాక్స్ కోసం ఈ కార ఉంది కదా అడిగిందండి, అదైతే పెట్టిచ్చేసాను. ఇచ్చాకైతే ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ కోసం అయితే పాలు స్టవ్ మీద పెట్టాను. అలాగే ఇంకొక సైడ్ అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకున్నానండి. పొద్దున చేసిన కర్రీ ఉంది కదా పాలకూర, అదైతే అప్పుడే అయిపోయిందండి. ఇప్పుడు నైట్ కోసం అయితే ఏదో ఒక కర్రీ చేసుకోవాలి. ఇక్కడైతే పాలు కూడా కాగాయండి. నిన్నటి పాలు కొన్ని, ఈరోజు పాలు కొన్ని. ఇంకా నిన్నటి పాలు అయితే అవి పక్కన పెట్టాను. పాపకి అందులో బిస్కెట్స్ వేసి తినిపిద్దామనేసి. ఇంకా తను పాలలో గుడ్డే బిస్కెట్స్ వేసుకొని మంచిగా తింటుందండి. సో అందుకనేసి ఆ పాలు అయితే గిన్నెలో పోసి పక్కన పెట్టాను చల్లారుతాయని. ఇంక ఇటు సైడ్ ఇంకొక పాలు కూడా కాగిపోయాయి. వాటిని అయితే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మూత పెట్టేశానండి. ఇంకా ఈ పాలు అయితే టీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టీ పోసి మా తమ్ముడు కూడా వచ్చాడండి. ఇంకా మా తమ్ముడికి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇక్కడైతే నెక్స్ట్ టమాటా ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకా టమాటా కర్రీ చేస్తుంటే మా హస్బెండ్ అయితే కూరగాయల రేట్లు మండిపోతున్నాయి, టమాటాలు కొంచెం తక్కువగా వాడి చేయి అనేసి అంటున్నారు. ఇక్కడైతే బాబుకు ఈవినింగ్ స్నాక్స్ కింద ఎగ్, ఇంకా మాకు కూడా నైట్ డిన్నర్లోకి ఎగ్స్ అని అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. ఇంకా మా పాప అయితే అసలు ఎగ్ తినదని చెప్పాను కదా. ఇంకా మా హస్బెండ్కి ఏమో బాయిల్డ్ ఎగ్ అంటే ఫుల్ ఇష్టం అండి. ఇంకా చిన్నప్పుడు అయితే తను ఒక గుడ్డు కూడా దొంగతనం చేసిందట. అదేంటంటే ఇంకా ఇంటికంటే చుట్టాలు వచ్చారటండి. ఇంకా తన చిన్నప్పుడు ఇంకా అప్పుడైతే ఎగ్స్ ఉడకబెట్టడం కూడా ఎక్కువనే కదా, ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా ఉడకబెట్టుకునే వాళ్ళు కాదు కదా, చుట్టాలు వస్తే ఓన్లీ వాళ్ళ వరకే ఉడకబెట్టి పెట్టేవాళ్ళు. అయితే వాళ్ళ బాబాయ్ వాళ్ళు అలా వస్తే ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టిందట అండి. వాళ్ళ బాబాయ్ వాళ్ళకి, ఇంకా వీళ్ళ సొంత బాబాయ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి, వీళ్ళందరికీ కలిపి అయితే పెట్టిందంట. ఇంకా వాళ్ళ ప్లేట్లలో పెడితే ఇంకా వాళ్ళ బాబాయ్ అయితే అసలు తినట్లేదటండి. అంటే ఎగ్ అన్నం నెమ్మదిగా తింటున్నాడంట. మా హస్బెండ్ ఏమో దూరంగా కూర్చొని చూస్తున్నాడంట. తనకేమో ఆ ఎగ్ ఎప్పుడు తినాలి, ఎగ్ ఎప్పుడు తినాలి అనేసి ఒకటే అనిపిస్తుందట అండి. ఇంకా వాళ్ళ బాబాయ్ తినకపోయేసరికి మా హస్బెండ్ చూసి చూసి ఒకటేసారి ఆ గుడ్డుని తీసుకొని ఇంకా అక్కడ నుండి అయితే పారిపోయాడటండి. ఇంకా వెళ్ళి లోపల ఇంట్లో దాచుకొని అయితే ఆ గుడ్డు తినేసాడట. ఇంకా భయం కొద్దీ అయితే వెళ్ళి ఉంటుంది కదా అటకాచి మామూలుగా డోర్ వెనకనో మంచం వెనకనో అయితే దాచుకున్నాడట అండి. ఇంకా వాళ్ళందరూ ఒకటే నవ్వారంట. మా హస్బెండ్ ఏమో వాళ్ళు ఏమైనా అంటారేమో అనేసి భయపడ్డాడట అండి. ఇంకా మేము ఎప్పుడు ఎగ్స్ బాయిల్ చేసినా మా పాప ఎగ్ తినకుండా ఉంటుంది కదా, అప్పుడు మా హస్బెండ్ అంటూ ఉంటారు నాకేమో ఎగ్స్ అంటే ఫుల్ ఇష్టం, చిన్నప్పుడు నేను ఎగ్ కూడా దొంగతనం చేశాను, నీకేమో ఇప్పుడు ఎగ్ అంటేనే ఇష్టం ఉండదు ఎందుకురా అనేసి ప్రతిసారి ఈ ఇన్సిడెంటే గుర్తు చేస్తానండి. ఇంకా మా హస్బెండ్ అయితే గుడ్డు దొంగ అనేవారట చిన్నప్పుడు అయితే. ఇంక ఇక్కడ మీతో మాట్లాడుకుంటూనే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశానండి. తర్వాత అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా టమాటా ఎగ్ కర్రీ నాకైతే ఫేవరెట్ అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చాలామందికి ఇదైతే ఫేవరెట్ ఉంటుంది. ఒక ఎగ్ ఏమో 1-2 ఎగ్స్ ఏమో అందులో కొడతాను, మిగిలిన 2 ఏమో బాయిల్ చేసి వేస్తానండి. ఎందుకంటే మా పాప బాయిల్డ్ ఎగ్ తినదు కదా, సో అందుకనేసి ఇంకా దాంట్లో వేస్తే అన్న కొంచెం అన్నంలో కనిపించకుండా పెట్టచ్చు అనేసి అయితే వేస్తున్నాను. ఇక్కడైతే ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయ్యాకైతే టమాటాలు యాడ్ చేసుకున్నా. ఇంకా టమాటాలు సిమ్లో పెట్టుకొని మగ్గిస్తూ ఇంకొక సైడ్ అయితే హాల్ అంతా నీట్గా సర్దేసి హాల్ మొత్తం ఊడ్చేసానండి. ఇంకా ఊడ్చేసి వచ్చేలోపు ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయాయి. మళ్ళీ ఇంకా కొద్దిసేపు మగ్గిద్దామనేసి అయితే మగ్గిస్తున్నాను. తర్వాత అయితే ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయండి. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఆఫ్ చేశాకైతే ఇక్కడ చూడండి ఎగ్ అందులో కొడుతుంటే ఎగ్ పొచ్చుంటుంది కదా జారిపోయి అందులోనే పడ్డదండి. అందుకే నేను ఎగ్స్ వేసేటప్పుడు ముందే కడిగి కొడతానండి, లేదనుకో ఇలా పడ్డాయి అనుకో మళ్ళీ అస్సలు మంచిగా అనిపించదు. అందుకనేసి ముందే వాష్ చేస్తాను ఎగ్స్ అయితే. సో ఇంక ఇక్కడ చూడండి ఆ కర్రీలోకి అయితే ఎగ్స్ వేసేసి ఇంకా మూత పెట్టేసాను. సిమ్లోనే వాటిని అయితే ఉడికించుకోవాలండి, కదిలించకూడదు వాటిని అయితే ఎగ్స్ని అయితే. అవి బాగా ఉడికాకే కదిల్చాలి. ఇక్కడైతే రైస్ కూడా కడిగేస్తున్నానండి డిన్నర్లోకి అయితే. ఇప్పుడే కడిగేసి పెట్టామనుకో ఇంకా రైస్ తొందరగా అయిపోతుంది, తినే ముందు మళ్ళీ పెట్టుకోవచ్చు అనేసి అయితే రైస్ కడిగి పెట్టాను. పెట్టిన తర్వాత అయితే ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, వీటికైతే పొట్టు తీసుకుంటున్నానండి. ఇంకా ఒకటేమో బాబుకి తినిపిస్తాను, 2 ఏమో కర్రీలో ఘాట్లు పెట్టేసి వేసేస్తాను. అలా ఘాట్లు పెట్టి వేస్తే దాంట్లోకి అయితే ఉప్పు, కారం ఇట్లా ఆయిల్ మంచిగా పోయి తినేటప్పుడు అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఈ ఎగ్స్ పొట్టు తీసే గ్యాప్లో కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా ఈ కర్రీకి పైన అయితే కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు, ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అదైతే వేసేస్తున్నాను. వేసేసి ఇంకా ఎగ్స్ని అయితే నెమ్మదిగా ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటానండి. ఇంకా ఇలా ఉంటేనే ఇష్టం అండి మాకైతే. వాటిని మొత్తం ఇలా కలిపామనుకో అస్సలు మంచిగా అనిపించదు. ఇంకా ఎగ్ అలా ఉంటేనే తినడానికైతే బాగుంటుంది.
ఇంక ఇక్కడ చూడస్తారు కదా బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని అయితే ఇంకా ఘాట్లు పెట్టేసి ఇందులోకి అయితే వేసుకుంటున్నానండి. ఇంకా వేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేయడమే అండి. ఇంక ఇక్కడ కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకున్నాకైతే బిల్డింగ్ పైన బట్టలు ఉన్నాయండి, ఇంకా అవైతే బిల్డింగ్ పైనే మడత పెట్టుకొని వస్తానండి. వచ్చి ఇంకా ఇంట్లో డైరెక్ట్ సర్దుకుంటాను. ఎందుకంటే ఇంట్లోకి వచ్చాను అనుకో మళ్ళీ మా బాబు అప్పుడు పొద్దున చూసారు కదా ఎలా చేస్తున్నాడో బట్టలు మడత పెడుతుంటే, ఇంకా అసలే ఇప్పుడు మడత పెట్టుకొని అనేసి మా తమ్ముడు ఉన్నాడండి ఇంట్లోనే. ఇంకా వాడికి అప్పచెప్పి నెమ్మదిగా మా బాబు చూడకుండా అయితే పైకి వచ్చేసానండి. ఇంకా వచ్చి ఈ బట్టలన్నీ తీసుకొని టేబుల్ పై వేసి అయితే ఇంకా మడత పెడుతున్నాను. ఈ టేబుల్ అయితే ఇప్పుడు ఇలా యూజ్ అవుతుందండి నాకైతే. ఈ టేబుల్ అసలు కొంచెం కిందికి పెట్టించాల్సింది, మా హస్బెండ్ ఏమో హైట్ అంతా చూసుకోకుండా పైకి పెట్టించారు. అది మనం చైర్లు వేసుకొని కూర్చున్నా కానీ అందడం లేదండి, కొంచెం హైట్ ఎక్కువ అయిపోయింది, కొంచెం సైజ్ కూడా చిన్నగా అయిపోయింది టేబుల్ సైజ్ కూడా. ఇంక ఇక్కడ బట్టలు మడత పెట్టుకుంటూ ఊరికే వెనక సైడే చూస్తున్నానండి. వెనక మీకు కనిపిస్తుంది కదా మిల్లు, ఆ రేకులు అయితే ఆ రేకుల దగ్గర ఎప్పటికీ మంకీస్ ఉంటాయండి. అందుకే బిల్డింగ్ పైకి రావాలంటే భయం వేస్తుంది అప్పుడప్పుడు అయితే. ఇంకా ఆ మంకీస్ ఎక్కడ వస్తాయనేసి వెనక చూసుకుంటూ ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ మడత పెట్టేస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ బట్టలు మడత పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వర్షాకాలం అన్నట్టే కానీ అసలు వర్షాలే పడట్లేదు కదండి. వర్షం పడ్డా కానీ ఇంకా బాగా ఉబ్బరిస్తుంది. ఈ బిల్డింగ్ పైకి వచ్చి బట్టలు మడత పెట్టి కిందికి వెళ్ళే గ్యాప్లోనే ఫుల్గా చెమటలు వచ్చేసాయండి నాకైతే. ఇంకా అంత ఉడకపోస్తుంది. కిచెన్లో వంట చేసి వచ్చేసాను కదా, పైన అయితే అసలు కొంచెం గాలి కూడా రావట్లేదు. చల్లగా వస్తే బాగా అనిపిస్తుంది కానీ అసలు ఉబ్బరిస్తుందండి, వేడి వేడిగా ఉంది అసలు వెదర్ అయితే. ఇంకా ఈ బట్టలు మడత పెట్టాక పిల్లలే ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇవన్నీ మడత పెట్టేశానండి. ఇంకా ఈ మడత పెట్టగానే ఇవన్నీ తీసుకొని కిందికి వెళ్ళి ఇందాక బాబుకి స్నాక్స్ కింద ఎగ్ బాయిల్ చేశానని చెప్పాను కదా, ఇంకా ఆ ఎగ్ అయితే తినిపించేసేయాలి అండి. ఇంకా ఇది నైట్ అండి. ఇంకా నైట్ అయితే బాబుకి ఎగ్ తినిపించాను. తినిపించాకైతే ఇంకా డిన్నర్లోకి అయితే బాబుకి కర్డ్ రైస్ పెడుతున్నాను, మంచిగా నిద్ర పడుతుంది అనేసి. ఇంకా మళ్ళీ కొంచెం చబ్బిగా అవుతారంటారు కదా పెరుగన్నం తింటే, అందుకనేసి పెరుగన్నం కోసం అయితే ఫస్ట్ వేడన్నం అయితే చల్లారబెడుతున్నానండి. ఇంకా వేడన్నంలో పెరుగు వేయకూడదు కదా, సో అందుకనేసి చల్లారబెట్టాను. తర్వాత అయితే మా హస్బెండ్కి ఇంకా రైస్ పెట్టుకొని ఇచ్చేసి మా పాపకి ఇంకా మా బాబుకి అయితే ఒకటేసారి తినిపిస్తున్నానండి. బాబుకి అయితే పెరుగన్నంలో స్పూన్ వేసాను, స్పూన్తో తినిపిస్తున్నాను. పాపకేమో ఇంకా రైస్ తినిపిస్తున్నాను. మా పాప చూడండి ఇంకా తినిపిస్తుంటే ఎన్ని రకాల వేషాలు వేస్తుందో, అటు బొర్రుతుంది ఇటు బొర్రుతుంది, ఇంకా వాటర్ అడుగుతుంది. మా హస్బెండ్ అయితే వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా తర్వాత అయితే టాయిలెట్కి వెళ్తా అని మళ్ళీ టాయిలెట్కి వెళ్ళొచ్చింది. టాయిలెట్ ఏమో చేయలేదట అండి. ఇంకా తనకైతే తినేటప్పుడే అన్నీ గుర్తుకొస్తాయి, టాయిలెట్, మోషను, వాటరు. తినాలంటే ఎన్ని వంకలు పెట్టాలో అన్ని వంకలు చెప్తుందండి. ఇంకా పిల్లలిద్దరిని అయితే తినే కంటే ముందే ఫ్రెష్ చేయించి ఇంకా వాళ్ళకైతే తినిపించి పడుకోబెట్టానండి. వాళ్ళు పడుకున్నాకైతే నేను ఇంకా కిచెన్ హాల్ అంతా సర్దుకొనేసేది పడుకున్నానండి. ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.